ఓట్లు అమ్మకాలనేది చాలా పెరగాలి విపరీతంగా. మీకు విచిత్రంగా అనిపిస్తుండొచ్చు ఇది గానీ నిజంగా పెరగాలి. అడ్డగోలు డబ్బులు ఇచ్చేటోడు ఉండాలి. విచ్చలవిడిగా జనాలను కొనేసేయాలి ఓట్ల కోసం. జనాలు కూడా అమ్ముడు పోవాలి. అప్పుడు ఏమైపోతుందంటే ఈడు ఎప్పుడైతే డబ్బులు ఎక్కువ ఇవ్వడం మొదలు పెడతాడో ఓట్ల కోసం, ఈ యొక్క డిమాండ్ పెరిగిపోతుందో ఓట్లకు, అప్పుడు ఏమైపోతుంది అడ్డగోలు డబ్బులు ఇస్తారు, అడ్డగోలు డబ్బులు జనాలు తీసుకుంటారు. వీనికి ఏమైపోతుంది ఒక షార్టేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఎవడైతే పొలిటీషియన్ ఆ ఓటును కొంటాడు అంటే ఇన్ని డబ్బులు పెట్టి ఇంత ఖర్చు పెడతాడు కదా, సో వీడు ఏం చేస్తాడు దాన్ని గెట్ బ్యాక్ అంటే మళ్ళీ పొందడం కోసం, ఆ డబ్బును రికవర్ చేసుకోవడం కోసం, ఆ వీడు మళ్ళీ ఎదగడం కోసం, వాడికి జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడం కోసం వాడు చేయాల్సిన అఘాయిత్యాలు, అన్యాయాలు, దోపిడీలు అన్నీ చేసేస్తాడు. అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది, ఓహో వీడు 4,000 నాకు ఓటుకి ఇస్తే ఓ 4 లక్షలు వేస్తాడా అనేది వీళ్ళు రియలైజ్ అవుతారు. ఓహో వీడు ఒక 40,000 నా ఇంటికి పంపిస్తే మొత్తం నా ఇంట్లో 4 ఓట్లు, ఓ 14 ఓట్లు ఉంటే 40,000 నా ఇంటికి పంపిస్తే వీడు ఒక 4 కోట్లు వేస్తాడా అని జనాలు రియలైజ్ కావాలి. ఇంత నష్టం జరుగుతుందా ఒక్క ఓటు నేను అమ్ముకుంటే అని వీళ్ళకి అర్థం కావాలి.